పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో వరుస సన్నాహక సమావేశాలతో కారు జోరు మీదుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో ప్రతిరోజు ఈ మీటింగ్లు జరుగుతున్నాయి. ఈ సమావేశాల ఎజెండా ఒక్కటే, లోక్సభ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేయాలి, తెలంగాణ గడ్డ బీఆర్ఎస్ అడ్డా అని చాటి చెప్పాలి. అందుకోసం పకడ్బందీ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నారు. క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్న కేటీఆర్ స్వయంగా నేతలు కార్యకర్తలతో 1-to-1 మీట్ అవుతున్నారు. ఏ నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితి ఉందో ఆరా తీస్తున్నారు. అన్ని విషయాలను అడిగి తెలుసుకుంటున్నారు. అదే సమయంలో పార్టీ బలోపేతంపై క్యాడర్కు కేటీఆర్ కీలకమైన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు లేని చోట తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తేనే తెలంగాణ వాయిస్ను లోక్సభలో బలంగా వినిపించే అవకాశం ఉందని వివరిస్తున్నారు. ఇదే వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలంటూ కేటీఆర్ సూచిస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ హైదరాబాద్, సికింద్రాబాద్ ఎంపీ స్థానాలకు సంబంధించిన సన్నాహక సమావేశం జరుగుతోంది. ఈ 2 లోక్సభ స్థానాల పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి ముఖ్య నేతలు, కార్యకర్తలు ఈ మీటింగ్కు హాజరయ్యారు. జై కేసీఆర్, జై హో బీఆర్ఎస్ నినాదాలతో తెలంగాణ భవన్ హోరెత్తింది.